జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మాజీ మంత్రి వర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి నియోజకవర్గం తణుకు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆర్గనైజేషన్ యాక్టివిటీ తరఫు నుంచి గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణ గారి యొక్క సూచనల ప్రకారం తణుకు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి గ్రామ స్థాయిలో వరకు కమిటీలు పడాలనే ఏకైక లక్ష్యంతో మొట్టమొదటిసారిగా 100% పారామీటర్స్తో శాస్త్రీయ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీలు వేయాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీ లోపల 8,500 మందితో కమిటీ వేయడమే కాకుండా డిజిటలైజ్ పూర్తి చేసేసి పూర్తిగా దాదాపు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్లు అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన మాజీ మంత్రి వర్యులు నాగేశ్వరరావు గారి యొక్క నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ యాక్టివిటీ కమిటీలను పూర్తి చేయడమే కాకుండా ఫిబ్రవరి 22వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు 10 నియోజకవర్గాలకు సంబంధించి కడప పార్లమెంటు, పొంగనూరు నియోజకవర్గం, వేమూరు, మడకసిరతో పాటు తణుకు నియోజకవర్గంలో ఆర్గనైజేషన్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా రచ్చబండ కార్యక్రమాలు జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. జరగబోయే రోజుల్లో 18 లక్షల మందితో ఈ రాష్ట్రంలో కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి పరిపాలన సాధించాలనే ఏకైక లక్ష్యంతో మాజీ మంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక లక్ష్యంతో తన యొక్క మనసులో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ యొక్క కమిటీల యొక్క నిర్మాణాన్ని తను ఏదైతే సూచించాడో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. జగన్ సార్ చెప్పిన విధంగా తూచే తప్పకుండా మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో జగన్ సార్ ఏదైతే చెప్పాడో ఆర్గనైజేషన్ యాక్టివిటీకి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా కమిటీలు పూర్తి చేసి అదేవిధంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రానికి దశ నిర్ణయించే విధంగా కమిటీలు పూర్తి చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వజ్ర భాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలకి అధ్యక్షుడిగా మరి ఆయన తిరుగుతున్నారు. తొలిగా మడకసిర చేసి పొంగనూరు చేశాక మన నియోజకవర్గం చేయవలసి ఉంది. మరి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో చేయమని చెప్పడంతో ఆ 7 నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకుని తణుకు రావడం జరిగింది. ఇవాళ తణుకులో ఏదైతే గ్రామాల్లో సభ్యులతోటి మరి ఫోటోలతోటి కమిటీలు ఇమ్మన్నారో 2 రోజుల్లో మరి ఈ నియోజకవర్గంలో మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఇంత చక్కగా అందించిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆయనే ఆశ్చర్యపోయారు. మరి అంత స్పీడ్గా మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లో కలిసి పనిచేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఇవాళ ఈ మీటింగ్లో మరి 150 నుంచి 200 మంది లోపు రావాల్సింది 300 దాకా వచ్చి అటెండ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రేపు 21వ తారీఖున తణుకు రూరల్ మండలం, తణుకు మండలం కలిపి ఒక మీటింగు, అలాగే ఇరగవరం మండలంలో ప్రత్యేకంగా ఒక మీటింగు, అత్తిరి మండలంలో ప్రత్యేకంగా మీటింగ్ తోటి మరి మండల మీటింగ్ని కంప్లీట్ చేసి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో మరి రోజుకి 4 కానీ 6 కానీ పెట్టుకుని ప్రతి గ్రామంలోనూ అరగంట చప్పున నేను పాల్గొనేలాగా 4 జరిగిన 6 జరిగిన అన్ని గ్రామాల్లోనూ నేను అటెండ్ అయ్యి ఎక్కడా కూడా తూచా తప్పకుండా ఆ కమిటీలు ఒక పారదర్శకంగా చక్కగా కూర్చుని హడావిడి లేకుండా ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉన్నారో వైఎస్ఆర్కి వాళ్ళందరినీ కలిపితో ఈ కమిటీలు వేసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మరి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఒక మా నియోజకవర్గాన్ని ముందరసలో ఉంచడానికి మరి నేను ప్రయత్నిస్తున్నాను మా నాయకులతో కలిసి. అట్లాగా కమిటీని ప్రత్యేకంగా వేయాలని చెప్పి మొత్తం ఇది అతి తొందరలో వేసి కంప్లీట్ చేసి మరి మన అధిష్టానానికి వజ్ర భాస్కర్ రెడ్డి గారికి అందిస్తామని చెప్పి మాటిస్తున్నాను.